సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల సాయం అందిస్తున్న మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల సాయం అందిస్తున్నారు. మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. తాజాగా రెండవ విడతపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు పట్టాలు అందజేస్తామని చెప్పారు. తొలి విడత లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జగిత్యాల జిల్లా పేగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఓ నిరుపేదకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. కొన్ని సాంకేతిక సమస్యలతో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని, సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ మాసంలో మరికొంతమంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలిపారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతకుముందు నాంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మండప నిర్మాణంతో పాటు వంటశాల నిర్మాణానికి నెల రోజుల్లో నిధుల మంజూరికి తన వంతుగా సహకరిస్తానంటూ మంత్రి తెలిపారు. పురాతన ఆలయానికి భక్తులు రావడానికి నాంచర్లకు కావాల్సిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు.